విభజనను యుగం అంటారు. మొత్తం 4 యుగాలు: సత్య, త్రేత, ద్వాపర మరియు కలియుగం. మొత్తం 43,20,000 సంవత్సరాల చక్రాన్ని ఒక మహాయుగంగా పరిగణిస్తారు. సత్యయుగం కృతయుగం అంటారు. ఈ యుగం స్వర్ణయుగంగా పిలుస్తారు. ఇది అత్యంత పవిత్రమైన యుగం. మానవుడు దేవతల చేత పాలించబడిన కాలంగా చెబుతారు. 100% మంచి ఉంటుంది. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. మహారాజా, మీ సమస్యకి నాకడ పరిష్కారం ఉంది. పుత్రకామేష్టి యాగాన్ని చెయ్యండి. అది చేస్తే మీకు సంతానం కలుగుతుంది. చేస్తాను. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాత్తిహరం వందే స్మతృగామి సనోవతు. వాల్మీకి రచించిన కథ ఏమిటి? కావ్యం ఏమిటి? మీ జవాబు సరైనది. అది రామాయణం. రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? మీ జవాబు సరైనదే. 24,000 శ్లోకాలు. ధన్యవాదాలు. లక్ష్మీదేవి సహితంగా భూమిని పాలిస్తాడు. దీని కాల పరిమాణం అనగా 17,28,000 సంవత్సరాలు. ప్రజల ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. లక్ష్మీదేవి కళ్యాణం ఈ యుగంలోనే జరిగింది. సత్యయుగంలో విష్ణువు 4 రూపాల్లో అనగా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాల్లో అవతరించాడు. మానవుడి సగటు ఆయుస్సు 1,00,000 సంవత్సరాలు. జ్ఞానం, ధ్యానం, తపస్సు ఈ యుగంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వేదాలను అనుసరించినప్పుడు 4 యుగాలు ఉన్నట్లు తెలుస్తాయి. అందులో త్రేతాయుగం రెండవది. ఈ యుగం 12,96,000 సంవత్సరాలు గలది. త్రేతాయుగంలో దర్భం 3 పాదాలపైనే నడుస్తుంది. రామాయణాన్ని ఆది కావ్యం అంటారు. ఆది కవి కూడా వాల్మీకి. రామాయణాన్ని రచించింది వాల్మీకి. రామాయణం ఒక మహాకావ్యం. ఇది 24,000 శ్లోకాలతో ఉంటుంది. కావ్యం అంటే కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది. రామాయణం మహాగ్రంథం 7 కాండాల్లో ఉంటాయి. రామాయణాన్ని విన్నా చదివినా మంచి ఫలితం లభిస్తుంది. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఆలపించిన ఆలకించిన ఆనందమలికించే గాథ. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఆలపించిన ఆలకించిన ఆనందమలికించే గాథ. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. Wish you happy birthday to Nidhi and Nidhi. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. మీకు అర్థమైంది. దశరథ మహారాజుకి పుత్రకామేష్టి యాగం వలన సంతానం కలుగుతుంది. కౌసల్య, సుమిత్ర, కైకేయి. రేపటి తరువాయి భాగంలో మీకు బాలకాండ అంతా అర్థమవుతుంది. మీకు ధన్యవాదం. ధన్యవాదం. ధన్యవాదాలు. ధన్యవాదములు.